వయస్సు అడ్డు కాదు, స్థితిగతుల పట్టింపు లేదు. పోనీ వసూలైన మొత్తం అంత శ్రమపడి రోడ్ల వెంబడి తిరిగి వసూలు చేయవలసినంత పెద్దదీ కాదు. స్నేహితులు, బంధువులు, పరిచయస్తుల నుండి తేలిగ్గా పోగు చేయగలిగిన మొత్తమే. కానీ వీధుల వెంబడి నడుచుకుంటూ తిరిగి చందాల డబ్బాలను పట్టుకుని వరద బాధితుల సహాయార్థం ప్రజల నుండి విరాళాలు సేకరించడం. బాపట్లపట్నంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల సభ్యులు చేపట్టిన కార్యక్రమం ఇది. మన తోటివారు కృష్ణానది లంకల గ్రామాల్లో వరద ముంపుకు గురయ్యి ఇళ్లల్లో వండుకునే పాత్రలతో సహా వంటి మీద బట్టలు తప్ప ఇంకేమీ మిగలకుండా సర్వం కోల్పోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మనందరం తోడుగా నిలబడతామన్న భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. లంకల్లోని వరద పరిస్థితులను చూసిన ప్రతి వారికి బాధ కలుగుతుంది, మనసు బరువెక్కుతుంది. వాళ్ళ కోసం ఏమన్నా చేద్దామనిపిస్తుంది, ఎలా చేయాలో మార్గం కనపడదు. అటువంటి ఆలోచన ఉన్న వారికి వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా లయన్స్ క్లబ్ సభ్యుల బృందం ప్రతి సాయంత్రం పూట బాపట్ల పట్టణ ప్రధాన రహదారుల్లో ఈ విరాళాల సేకరణ చేస్తూ ఎదురుపడ్డారు. నిస్సంకోచంగా క్లబ్ సభ్యుల దగ్గరకు వచ్చి వారికి తోచింది వారు ఆ విరాళాల డబ్బాల్లో వేశారు. మొదట లయన్ బూర్గుల సంగమేశ్వర శాస్త్రి గారి ఇంటి నుండి బజార్లలో విరాళాల సేకరణ కార్యక్రమం మొదలైతే శ్రీమతి శాస్త్రి గారే మొదటి విరాళాన్ని అందించారు. అలా మొదలై బాపట్ల ప్రధాన రహదారులన్నింటా ఎదురుపడుతున్న ప్రతి వ్యక్తిని, ప్రతి దుకాణాన్ని విరాళాల కోసం అర్థిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల సభ్యులు ప్రతి వారు కాలినడకన పట్టణ ప్రధాన రహదారులన్నింటా తిరగడం జరిగింది. స్థాయి భేదాలు, స్థితిగతులు వీటన్నింటినీ కనీసం గుర్తుకు తెచ్చుకున్న వారే లేరు. లయన్ సభ్యుల్లో లయన్ యజ్ఞనారాయణ, లయన్ శివరామకృష్ణ కార్యక్రమం ఆద్యంతం బానర్ పట్టుకుని నడిచారు. ఒకరు కంప్యూటర్ నిపుణుడు, మరొకరు వ్యాపారస్తుడు. లయన్ రాజేంద్ర, లయన్ అలపర్తి కనిపించిన ప్రతి వారిని పలకరిస్తూ ఉత్సాహపరుస్తూ విరాళాలు సేకరించారు. లయన్ శీలం, లయన్ ఇక్కుర్తి శ్రీనివాసులు ఇద్దరు సాధ్యమైనంత మంది వద్ద విరాళాలు సేకరించారు. తర్వాత లయన్ గోపాలం రఘుపతి, లయన్ కోళ్లపూడి సుధాకర్ గుప్తా, లయన్ మామిడాల సాంబశివరావు మరో రోజు జత కలిశారు. నగదే కాకుండా అక్షయ సిల్క్స్ వారు వస్త్రాలు, తిరుమల మెడికల్స్ వారు డెట్టాల్, బురకాల రెడ్డి 65 నూనె ప్యాకెట్లు అందజేశారు. చింతాదాస్ గారు వంట సామాగ్రిని ఇచ్చారు. వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకు అడుగు వేసిన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ బాపట్ల పట్టణ ప్రజలందరూ నీరాజనం పలికారు. నమస్కారం అండి. మాది పెసర్లంక పల్లిపాలెము, బాపట్ల బట్టిప్రోలు మండలము, బాపట్ల డిస్ట్రిక్ట్. మాకు వరదలు అన్నీ మునిగిపోయి పంటలు, పొలాలు, ఇల్లు అన్నీ మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నామని సార్ వాళ్ళు వచ్చి మాకు నిత్యావసర సరుకులు అన్నీ ఇస్తామని బాపట్ల లయన్స్ క్లబ్ వారు వచ్చారు. వారు మాకు ఈరోజు వచ్చి 10 కేజీల రైస్ బ్యాగు, 2 నెలలు సరిపోని నిత్యావసర సరుకులు, 20 లీటర్ల టిన్ను, కోడిగుడ్లు, అన్ని సబ్బులు, సరుకులు, పంచదార అన్ని 2 నెలల వరకు సరిపోను అన్ని నిత్యావసర సరుకులు మా ఊరికి ప్రజెంటేషన్ ఇస్తున్నారు. మా ఊరికి జరిగిన అన్యాయానికి మీరు కృతజ్ఞతలు చేసి చాలా సంతోషంగా మాకు బాగా ఇచ్చారండి. అసలు చాలా చాలా రుణపడి ఉంటామండి. మమ్మల్ని చాలా బతికించినట్టు 4 రోజుల పైన బతికించారండి మీరు మమ్మల్ని ఆహారాన్ని బట్టి. వందనాలు.